కోట మండలంలోని చింతమాకులపల్లి గ్రామ సచివాలయ అభివృద్ధికి పలమనేరు శాసన సభ్యులు వెంకటే గౌడ గారు సుమారు 4 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారు. చింతమాకులపల్లిలో MGNREGS నిధులతో రైతు భరోసా కేంద్రం మరియు గ్రామ సచివాలయ భవనం నిర్మించడం జరిగింది. అలాగే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణం తుది దశలో ఉంది. చింతమాకులపల్లి, పసలమంద, కంచిమిట్టపల్లె, కుదవగడ్డ, నాగిరెడ్డిపల్లి నందు MGNREGS నిధులతో మరియు ZP గ్రాంట్ నిధులతో మరియు గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో ఇంటర్నల్ CC రోడ్లను నిర్మించడం జరిగింది. చింతమాకులపల్లి, పసలమంద, కుదవగడ్డ నందు మండల గ్రాంట్ నిధులతో మరియు గ్రామ పంచాయతీ నిధులతో ఇంటర్నల్ CC రోడ్లను నిర్మించడం జరిగింది. నాడు నేడు నిధులతో చింతమాకులపల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాల ఆధునీకరించి అలాగే ప్రహారీ గోడను నిర్మించడం జరిగింది. నూతనంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నందు 105 గృహాల నిర్మాణం పూర్తి కాబడింది. గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ 5 ఏళ్లు పనిచేసి పేద ప్రజలకు ఆసరాగా వారి గుండెల్లో నిలిచిన మన వెంకటే గౌడన్న గారిని మనం మళ్లీ గెలిపించుకుందాం. ఇంకా మన గ్రామ అభివృద్ధిని సాధించుకుందాం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం. పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటే గౌడన్నని గెలిపిద్దాం.